సభా సంప్రదాయాలంటే భగవంత్ మాన్ సింగ్ కు గౌరవం లేదని మద్యం తాగి సభకు రావడం సిగ్గుచేటంటూ ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ భజ్వా మండిపడుతున్నారు. మద్యం సేవించి అధికారిక కార్యక్రమాల్లో సీఎం భగవంత్ మాన్ సింగ్ పాల్గొన్నారనే ఆరోపణలున్నాయన్నారు. ఇప్పుడు ఏకంగా మద్యం సేవించి అసెంబ్లీకి రావడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేయాల్సిన బాధ్యత స్పీకర్ పై ఉందన్నారు. सर एक ऑनरेबल मेंबर ने बहुत सीरियस चार्ज लगाया एंड दैट आल्सो ऑन द हेड ऑफ द स्टेट. इफ इट इज ट्रू इस तो माड़ा दिन फिर नहीं हो सकता. इट इज अ ब्लैक डे इन डेमोक्रेसी. मेरी बेनती सर, यू आर द कस्टोडियन ऑफ द हाउस. मेरी गुजारिश है अलका मीटर दा आ सारे इथे ने दरवाजे बंद करो. सारे अलका मीटर टेस्ट कटारू जिन्हें मेंबर लाल चंद कटारू ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ ఇస్తారు. సతీష్, సుమిత్ర, పంజాబ్ అసెంబ్లీని మద్యం వ్యవహారం ఇప్పుడు కుదిపేస్తుందని చెప్పాలి. కార్మిక దినోత్సవం సందర్భంగా పంజాబ్ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతున్న సందర్భంలో ఆయన వ్యవహరించిన తీరు కావచ్చు, ఆయన మాటలు దొర్లుతున్న తీరు కావచ్చు పట్ల ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు గుప్పించాయి. ఆయన మద్యం సేవించి నేరుగా అసెంబ్లీకి వచ్చారంటూ కూడా ప్రతిపక్షాల ఆరోపణలు గుప్పించిన నేపథ్యం ఇక భగవంత్ మాన్ తడబడుతుంటే ఆయనకు డోప్ టెస్ట్ నిర్వహించారు. దాంతో పాటు పార్టీకి సంబంధించిన ఆప్ ఎమ్మెల్యేలకు సైతం కూడా తలుపులు మూసి డోప్ టెస్ట్ నిర్వహిస్తే బాగుంటుందని కూడా వారంతా కూడా డిమాండ్ చేశారు. సభలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా కూడా ఆందోళన చేస్తూ బయటకు వచ్చిన పరిస్థితి నెలకొంది. మరోవైపు స్పీకర్ ను పదే పదే విజ్ఞప్తి చేశారు, డోప్ పరీక్ష నిర్వహించాలి. ముఖ్యంగా భగవంత్ మాన్ తో పాటు అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరికీ డోప్ పరీక్ష నిర్వహిస్తే వారు మద్యం సేవించారా లేదా అనేది కూడా తెలిసిపోతుంది కనుక ఖచ్చితంగా అసెంబ్లీ యొక్క సెషన్ యొక్క తలుపులు మూసివేసి నేరుగా పరీక్ష నిర్వహించాలని కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఎమ్మెల్యేలంతా కూడా బయటకు వచ్చి నినాదాలు చేస్తున్నారు. సభా సాంప్రదాయాలు అంటే భగవంత్ మాన్ కు గౌరవం లేదని మద్యం తాగి సభకు రావడం సిగ్గుచేటంటూ కూడా ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ భజ్వా మండిపడుతున్నారు. మరోవైపు శిరోమణి అకాలీ దళ నేతలు సైతం కూడా ఇదే ట్విట్టర్ లో సైతం కూడా ఆయన యొక్క మాట్లాడుతున్న సందర్భంలో ఆయన వివరించిన తీర్పుకు సంబంధించిన ఒక వీడియోను సైతం కూడా ఎక్స్వేజ్ గా కూడా అటు శిరోమణి అకాలీ దళ్ సైతం కూడా పోస్ట్ చేయడం జరిగింది. సీఎం మద్యం తాగి వచ్చారంటూ ప్రతిపక్షాల ఆరోపణలపై ఆప్ ఎమ్మెల్యేలు దాన్ని కొట్టిపారుస్తూ కేవలం సీఎం పై బుర్ర జల్లేందుకు ఒక రాజకీయంగా విమర్శిస్తున్నారనే అంశాన్ని కూడా అటు ఆప్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. పంజాబ్ అసెంబ్లీని ఈ మద్యం వ్యవహారం పెద్ద ఎత్తున కూడా కుదిపేసని చెప్పాల్సి ఉంటుంది. గతంలో కూడా భగవంత్ మాన్ పైన అనేక ఆరోపణలు ఆయన నేరుగా ఆయన ఎంపీ ఉన్న సందర్భంలో కూడా పార్లమెంట్ కు మద్యం సేవించి వచ్చేవారని గతంలో స్పీకర్ సైతం కూడా ఆయనను ఒకసారి మందలించారనే అంశాన్ని కూడా గుర్తు చేస్తున్నాయి. ఏఐసిసి అగ్రనేత అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే సైతం కూడా ఈ రోజు ఉదయాన్నే కూడా ఇదే అంశాన్ని డిమాండ్ చేయడం జరిగింది. మరోవైపు అటు శిరోమణి అకాలీ దళతో పాటు పంజాబ్ లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా ఇదే అంశం పట్ల పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మేడే సందర్భంగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన నేపథ్యంలో సభలో మాట్లాడుతూ భగవంత్ మాన్ తడబడ్డట్టు అంటూ ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ వాళ్లకు ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించాలని కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో స్పీకర్ ఆల్కహాల్ టెస్ట్ కు సంబంధించిన అంశంలో ఆయన వారి యొక్క విజ్ఞప్తిని తిరస్కరించడం జరిగింది. మద్యం తాగి సీఎం అసెంబ్లీకి రావడం సిగ్గుచేటు అంటూ కూడా వారు నినాదాలు చేస్తూ కూడా బయటకు వచ్చిన పరిస్థితి నెలకొంది. ఇది మొత్తం కూడా ఒక చర్చనీయాంశంగా మారిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. భగవంత్ మాన్ మొదటి నుంచి కూడా ఆయన పైన పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వస్తూ ఉంటాయి. గతంలో కూడా ఆయన మద్యం సేవించి వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా అనేక మంది కూడా ఆయనను హెచ్చరించిన పరిస్థితులు తాజాగా ఈ రోజు కూడా ఆయన మద్యం సేవించారంటూ కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు గుర్తిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.